హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఎస్పిఎం గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఎస్పిఎం ఈజ్ నథింగ్ బట్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ఓకేనా? ఎస్పిఎం స్టాండ్స్ ఫర్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ఈ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, ఇది ఎలా వర్క్ అవుతుంది అండ్ దీని రెస్పాన్సిబిలిటీస్ అండ్ రోల్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ పాయింట్ ఏంటి చూద్దాం. Software project management is an art and discipline of planning and supervising software projects. It is a sub-discipline of software project management in which software projects planned, implemented, మానిటర్డ్ అండ్ కంట్రోల్డ్ అని అంటున్నాం. మీనింగ్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో మనం ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా క్లయింట్కి ఇవ్వడానికి ఏ విధంగా ప్లాన్ చేయాలి అండ్ ప్రాజెక్ట్ని ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలి అనే దాని గురించి మాట్లాడతాం. ఈ హోల్ థింగ్ అనేది మనం ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లోకి వస్తుంది. ఓకేనా? సో ఇది ఫస్ట్ పాయింట్. సో సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అనేది బిగ్ థింగ్ అని చెప్పొచ్చు. దీంట్లో మనకి లాట్ ఆఫ్ ఛాలెంజెస్ అనేవి ఉంటాయి. సో ఈ వీడియోలో మనం ఆ పాయింట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏంటి, మెయిన్ గోల్ ఈజ్ టు ఎనేబుల్ ఏ గ్రూప్ ఆఫ్ డెవలపర్స్ టు వర్క్ ఎఫెక్టివ్లీ టువర్డ్స్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ప్రాజెక్ట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ ఎస్పిఎం టాపిక్ ఎందుకు వచ్చింది అంటే దీని యొక్క మెయిన్ గోల్ వచ్చేసి ఫుల్లీ స్కిల్డ్ ఉన్న గ్రూప్ ఆఫ్ డెవలపర్స్ ఎనేబుల్ చేయడం. సో దీనివల్ల సక్సెస్ఫుల్లీ ప్రాజెక్ట్ని క్లయింట్కి ఇవ్వగలుగుతాం. ఓకేనా? సో ఇది మనకి మెయిన్ గోల్. అంటే ఎక్కువ స్కిల్స్ ఉన్న వాళ్ళని హైర్ చేసుకుంటే ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా మనం ఫినిష్ చేయగలుగుతాం కదా. సో మనకి డెవలపర్స్ ఎంత ఎఫిషియెంట్గా వర్క్ చేస్తే అంత సక్సెస్ఫుల్గా మనం క్లయింట్కి ప్రాజెక్ట్ని హ్యాండ్ ఓవర్ చేస్తాం. సో ఏ ప్రాజెక్ట్కి అయినా ప్లానింగ్ ఫస్ట్ ప్రాపర్గా ఉండాలి, అదర్వైజ్ మనం దాన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయలేం. సో ప్లానింగ్లో మనకి ఎలాంటి ల్యాక్ ఉండకూడదు. ప్లానింగ్లో మనం కాస్ట్ గురించి, ప్రాజెక్ట్ సైజ్, స్టాక్ డిజైన్, సో వీటన్నిటి గురించి కూడా డిస్కస్ చేస్తాం. ఓకేనా? సో ప్లానింగ్లో మనం వేటి గురించి డిస్కస్ చేస్తాం, కాస్ట్ గురించి, ప్రాజెక్ట్ సైజ్, స్టాక్ డిజైన్, సో వీటన్నిటి గురించి కూడా డిస్కస్ చేస్తాం. ఓకేనా? సో ఇది వచ్చేసి మనకి సెకండ్ పాయింట్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటి, ప్రాజెక్ట్ మేనేజర్ ఈజ్ అన్ అడ్మినిస్ట్రేటివ్ లీడర్ ఆఫ్ ది టీమ్. అంటే దట్ మీన్స్ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనకి టీం కావాలి. ఆ టీంని మేనేజ్ చేసే లీడర్ని మనం ప్రాజెక్ట్ మేనేజర్ అని అంటాం. ఓకేనా? సో ఇది థర్డ్ పాయింట్. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటి, వేరియస్ ఫ్యాక్టర్స్ మేక్ దిస్ జాబ్ వెరీ కాంప్లెక్స్. ఎగ్జాంపుల్, చేంజబిలిటీ, కాంప్లెక్సిటీ, యూనిక్నెస్, పాసిబిలిటీ ఆఫ్ మల్టిపుల్ సొల్యూషన్స్ ఎక్సెట్రా అంటున్నాం. అంటే ప్రాజెక్ట్ పైన వర్క్ చేసేటప్పుడు వేరియస్ సినారియోసెస్ వల్ల మనకి అది కాంప్లెక్స్ అవ్వచ్చు. లైక్ ఎగ్జాంపుల్స్ ఏంటి, చేంజబిలిటీ కానీ, కాంప్లెక్సిటీ, యూనిక్నెస్, పాసిబిలిటీ ఆఫ్ మల్టిపుల్ సొల్యూషన్స్, ఇలా అన్నమాట. సో ఇక్కడ చేంజబిలిటీ అంటే ఏంటి అంటే ఇఫ్ టెక్నాలజీ ర్యాపిడ్గా చేంజ్ అవుతూ ఉంటే ప్రాజెక్ట్ని ప్రాపర్గా అండ్ కరెక్ట్ టైంకి డెలివర్ చేయలేము. ఓకేనా? సో దట్ మీన్స్ చేంజబిలిటీ. నెక్స్ట్ కాంప్లెక్సిటీ, ప్రాజెక్ట్ని డెవలప్ చేసేటప్పుడు వీ నీడ్ టు రైట్ లాట్ ఆఫ్ కోడ్. సో మనం చాలా కోడ్ రాయాల్సి వస్తుంది. సో అది మనకి కొంచెం కాంప్లెక్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి యూనిక్నెస్. యూనిక్నెస్ అంటే ఏంటి, ప్రాజెక్ట్ అనేది మనకి యూనిక్గా ఉండాలి. మన కంపెనీలో వర్క్ చేసే ప్రాజెక్ట్ పైన వేరే కంపెనీ వాళ్ళు కూడా వర్క్ చేస్తే అక్కడ యూనిక్నెస్ అనేది ఉండదు. ఓకేనా? అండ్ కాంపిటీషన్ కూడా ఎక్కువ అవుద్ది. సో యూనిక్గా ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి పాసిబిలిటీ ఆఫ్ మల్టిపుల్ సొల్యూషన్స్. అంటే ఏ ఇష్యూ వచ్చినా మల్టిపుల్ సొల్యూషన్స్ అయితే ఉండాలి. సో ఇవి మనకి వేరియస్ సినారియోసెస్ అని చెప్పొచ్చు. ఓకేనా? ప్రాజెక్ట్ని ప్రాపర్గా డెలివర్ అవ్వకపోవడానికి ఇవన్నీ కూడా సినారియోసెస్, డిఫరెంట్ సినారియోసెస్. సో ఐ థింక్ మీకు ఈ పాయింట్స్ అన్నీ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ప్రాజెక్ట్ మేనేజ్. సో ఈ టాపిక్ గురించి చూద్దాం. సో ఇక్కడ ఏంటి, మనకి కొన్ని పాయింట్స్ ఉన్నాయి, ప్లానింగ్, ఆర్గనైజింగ్, స్టాఫింగ్, డైరెక్టింగ్, మానిటరింగ్, కంట్రోలింగ్, ఇన్నోవేటింగ్ అండ్ రిప్రజెంటింగ్ అని చెప్పి. సో కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉండాలి
ప్రాజెక్ట్ మేనేజ్మెంట్కి. సో ఫస్ట్ వన్ ఏంటి, ప్లానింగ్. ప్లానింగ్ అంటే ఏంటి, ఫస్ట్ ప్లానింగ్ అవసరం మనకి. లైక్ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఇప్పుడు మనకు ఒక ప్రాజెక్ట్ వచ్చింది అంటే ఆ ప్రాజెక్ట్ యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటి, డిజైన్ ఎలా ఉండాలి ఏంటి అని చెప్పి మనకి ఫస్ట్ ఒక బ్లూ ప్రింట్, ఒక ప్లానింగ్ అయితే మనకి ఉండాలి కదా. సో ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ ఏంటి, ఆర్గనైజింగ్. అంటే ప్లానింగ్ చేశాక వాటిని ఆర్గనైజ్ చేసుకోవడం ఇంపార్టెంట్. లైక్ రిసోర్సెస్ని కానీ అండ్ స్టాఫ్ని అండ్ ఫండ్స్ని ఆర్గనైజ్ చేసుకుంటాం. ఓకేనా. అంటే రిసోర్సెస్ అంటే మనకు కావాల్సినవి, ప్లానింగ్ అయిన తర్వాత మనకి ఏమేం కావాలి, ఆ ప్రాజెక్ట్కి అవసరమయ్యే వాటినన్నిటిని కూడా రిసోర్సెస్ అని అంటాము. సో స్టాఫ్ని కావచ్చు, ఫండ్స్ని కావచ్చు, సో అవన్నీ కూడా ఆర్గనైజ్ చేసుకుంటాం అన్నమాట. సో ఇది వచ్చేసి మనకి ఆర్గనైజింగ్. నెక్స్ట్ వచ్చేసి స్టాఫింగ్. సో స్టాఫింగ్ అంటే ఏంటి అంటే ప్రాజెక్ట్ని డెలివర్ చేయడానికి ఎలాంటి స్టాఫ్ కావాలి, టెక్నికల్ స్టాఫా ఆ నాన్ టెక్నికల్ స్టాఫా, అంటే ఆ ప్రాజెక్ట్ పైన అవగాహన ఉన్న వాళ్ళకి మాత్రమే మనం అది ఇవ్వగలుగుతాం కదా. సో అలా టెక్నికల్ టీమ్ అవసరం అవుతారా, నాన్ టెక్నికల్ వాళ్ళు అవసరం అవుతారా, ఏ స్టాఫ్ అయితే కరెక్ట్ ఉంటుంది అండ్ ఎంతమంది ఉండాలి స్టాఫ్ ఆ ప్రాజెక్ట్కి అనేది మొత్తం కూడా ఈ స్టాఫింగ్లో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి డైరెక్టింగ్. సో ప్రాజెక్ట్ని చేయడానికి ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ అవసరం. సో వాటిని డైరెక్ట్ చేయాలి, అప్పుడు మనం కరెక్ట్ పాత్లో వెళ్తాం. ఓకేనా. సో ఇది వచ్చేసి డైరెక్టింగ్. నెక్స్ట్ వచ్చేసి మానిటరింగ్. మానిటరింగ్ అంటే ఏంటి అంటే అంత అంత ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అని మానిటర్ చేయడం. ఓకేనా. సో ఇది కూడా ఇంపార్టెంట్. వర్క్ చేస్తున్న తర్వాత ఆ వర్క్ అంతా ప్రాపర్గా అవుతుందా లేదా అని మానిటర్ చేయడం. సో ఇది మనకి ఇంపార్టెంట్ అని చెప్పచ్చు, మానిటరింగ్ అనేది కూడా. నెక్స్ట్ వచ్చేసి కంట్రోలింగ్. ప్రాజెక్ట్ పైన వర్క్ చేసేటప్పుడు కొన్ని డ్రాబ్యాక్స్ రావచ్చు, ఇష్యూస్ రావచ్చు, వాటిని మనం ఏ విధంగా కంట్రోల్ చేస్తాం అన్నది కూడా ఇంపార్టెంట్. ఓకేనా. సో ఇది వచ్చేసి కంట్రోలింగ్. నెక్స్ట్ వచ్చేసి ఇన్నోవేటింగ్. న్యూ థింగ్స్ని మీన్స్ న్యూగా డెవలప్ చేయాలి. ఓల్డ్ వర్షన్స్ కూడా అంటే ఓల్డ్ వర్షన్స్ కాకుండా ఏవైనా న్యూ థింగ్స్ డెవలప్ చేయాలి న్యూగా అన్నప్పుడు దాన్ని మనము ఇన్నోవేటింగ్ అంటాము. అంటే ప్రాజెక్టులో మనము ఓల్డ్ వర్షన్స్ అంటే ఓల్డ్ థింగ్స్నే కాకుండా న్యూ థింగ్స్ ఇంకా కొత్తగా ఏమైనా యాడ్ చేయాలి అనుకుంటే దాన్ని మనము ఇన్నోవేటింగ్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి రిప్రజెంటింగ్ నథింగ్ బట్ క్లయింట్కి ఆర్ యూజర్కి మనం ప్రాజెక్ట్ని ప్రాపర్గా రిప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇవి వచ్చేసి మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ అని చెప్పచ్చు. ఇవి అన్నీ కూడా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీస్. సో నెక్స్ట్ ఎలాంటి స్కిల్స్ కావాలి ప్రాజెక్ట్ని మేనేజ్ చేయడానికి అనేది చూద్దాం. ఓకేనా. సో ఇవన్నీ కూడా మనకి స్కిల్స్ ఉండాలి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్కి. అంటే ఒక ప్రాజెక్ట్ని మనం హ్యాండిల్ చేయాలి అంటే మనకి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. మేనేజరియల్ స్కిల్స్ అండ్ అలాగే టెక్నికల్ స్కిల్స్, టెక్నికల్లీ స్ట్రాంగ్ ఉండాలి. అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అంటే ఏదైనా కూడా మనం సాల్వ్ చేసేలా ఉండాలి, ఏ ఇష్యూనైనా కూడా. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి కాపింగ్ స్కిల్స్, కాన్సెప్చువల్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో ఈ స్కిల్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ అని చెప్పచ్చు. నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్లానింగ్. సో ప్రాజెక్ట్ ప్లానింగ్ అంటే ఏంటి అంటే మనం ఒక ప్రాజెక్ట్ని చేస్తున్నామంటే ఫస్ట్ మనకి ఎస్టిమేషన్, అంటే ఆ ప్రాజెక్ట్కి ఎంత కాస్ట్ అవుతుంది అండ్ ఎంత టైం పడుతుంది అండ్ ఎంత ఎఫర్ట్ మనం పెట్టాలి, దానికి ఎన్ని అవర్స్ వర్క్ చేయాలి ఏంటి అని చెప్పి ఒక ఎస్టిమేషన్ అనేది చేస్తాం. సో ఇదంతా కూడా ప్లానింగ్ కిందకి వస్తుంది. నెక్స్ట్ స్టాఫ్ ఆర్గనైజేషన్, స్టాఫ్ ప్లానింగ్ అంటే ఇప్పుడు మనకి ఉన్న ప్రాజెక్ట్కి ఎలాంటి స్టాఫ్ అయితే కరెక్ట్గా ఉంటుంది, టెక్నికలా నాన్ టెక్నికలా, సో ఎంతమంది కావాలి అని చెప్పి ఇక్కడ ఆర్గనైజ్ చేసుకుంటాం స్టాఫ్ని. నెక్స్ట్ వచ్చేసి షెడ్యూలింగ్, మ్యాన్ పవర్ అండ్ అదర్ రిసోర్సెస్. సో ఇంకా రిసోర్సెస్ కానీ ఏవైనా ఉంటే అవన్నీ కూడా మనం ఇక్కడ తీసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ రిస్క్ మేనేజ్మెంట్. నెక్స్ట్ వచ్చేసి మిషలేనియస్ ప్లాన్స్, అంటే క్వాలిటీ అష్యూరెన్స్ ప్లాన్, కాన్ఫిగరేషన్స్ అండ్ ఇన్స్టాల్ ప్లాన్స్, అంటే క్వాలిటీ అష్యూరెన్స్ ప్లాన్ కానీ కాన్ఫిగరేషన్స్ అంటే ఏమేమి
ఇన్స్టాలేషన్స్ ఉండాలి, సాఫ్ట్వేర్స్ అనేదంతా కూడా మనము ఇక్కడ చూసుకుంటాం అన్నమాట. ఓకేనా. సో ఇది వచ్చేసి మనకి ప్రాజెక్ట్ ప్లానింగ్. సో ఇప్పుడు మనం ఒక డయాగ్రామ్ చూద్దాం. ఆ డయాగ్రామ్ చూస్తే ఇంకా మనకి క్లియర్గా అర్థమవుతుంది ఒక ప్రాజెక్ట్ మేనేజ్మెంట్కి మనకి ఏమేమి కావాలి అని చెప్పి. సో ఇక్కడ చూడండి, ప్రెసిడెన్సీ ఆర్డరింగ్. సో ఇక్కడ ఫస్ట్ మనం ఇక్కడ ఏది యూజ్ చేస్తామంటే సైజ్ ఎస్టిమేషన్. అంటే ఒక ప్రాజెక్ట్ని మనం హ్యాండ్ ఓవర్ చేస్తున్నామంటే ఫస్ట్ సైజ్ ఎస్టిమేషన్ అనేది చేయాలి. అంటే సైజ్ ఎంత ఏంటి అని చెప్పి. నెక్స్ట్ వచ్చేసి ఎఫర్ట్ ఎస్టిమేషన్. ఎఫర్ట్ ఎస్టిమేషన్ మీన్స్ ప్రాజెక్ట్ ఫినిష్ చేయడానికి ఎంత స్టాఫ్ కావాలి, ఎంత టైం స్పెండ్ చేయాలి అనేది ఇక్కడ చెప్తుందన్నమాట. ఓకేనా, ఎఫర్ట్ ఎస్టిమేషన్. నెక్స్ట్ వచ్చేసి డ్యూరేషన్. అంటే ఎంత టైము, ఎన్ని డేస్లలో మనం ఆ ప్రాజెక్ట్ని ఫినిష్ చేయొచ్చు అనేది ఇక్కడ చెప్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ స్టాఫింగ్. ఈ ఎఫర్ట్ ఎస్టిమేషన్ని అండ్ అలాగే డ్యూరేషన్ ఎస్టిమేషన్ని ఈ రెండింటిని బేస్ చేసుకొని మనం ప్రాజెక్ట్ స్టాఫింగ్ అంటే రిసోర్సెస్ని, ఒక స్టాఫ్ని మనం ఇక్కడ రెడీ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి కాస్ట్ ఎస్టిమేషన్. టోటల్గా ఇప్పుడు మనకి ప్రాజెక్ట్కి ఎంత కాస్ట్ అవుతుంది, ఈ స్టాఫ్కి, ప్రాజెక్ట్ రిసోర్సెస్కి, సో వీటన్నిటికి ఎంత కాస్ట్ అవుతుంది అనేదంతా కూడా ఇక్కడ ఉంటుంది. ఫైనల్లీ షెడ్యూలింగ్. సో షెడ్యూలింగ్ అంటే ఏంటి అని అంటే లైక్ ఇప్పుడు ఒక వర్క్ చేస్తున్నామంటే ఒక ప్రాపర్ షెడ్యూల్ అనేది ఉంటుంది కదా. సో అలా అన్నమాట, వర్క్ ఎలా స్టార్ట్ చేయాలి అని చెప్పి వర్క్ షెడ్యూల్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది ఎస్పిఎం గురించి. ఓకేనా. సో ఏమేమి డిస్కస్ చేసాము ఈ క్లాస్లో మనము. ఫస్ట్ వచ్చేసి ఎస్పిఎం. ఎస్పిఎం అంటే ఏంటి? ఎస్పిఎం స్టాండ్స్ ఫర్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ఓకేనా. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను, సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా క్లయింట్కి ఇవ్వడానికి ఏ విధంగా ప్లాన్ చేయాలి అండ్ ప్రాజెక్ట్ని ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలి అనే దాని గురించి మనం మాట్లాడతాం. ఓకేనా. సో ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏంటి సెకండ్ పాయింట్, దీని యొక్క మెయిన్ గోల్ ఏంటి అని అంటే ఎక్కువ స్కిల్స్ ఉన్న వాళ్ళని మనం హైర్ చేసుకుంటే ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా ఫినిష్ చేయగలుగుతాం. ఓకేనా. సో అలాగే మనకి డెవలపర్స్ ఎంత ఎఫిషియెంట్గా వర్క్ చేస్తే అంత సక్సెస్ఫుల్గా మనం క్లయింట్కి ప్రాజెక్ట్ని హ్యాండ్ ఓవర్ చేయగలుగుతాం. సో ఇది వచ్చేసి మనకి సెకండ్ పాయింట్. సో అందుకే ఏ ప్రాజెక్ట్కి అయినా ప్లానింగ్ అనేది ఫస్ట్ ప్రాపర్గా ఉండాలి. ఓకేనా. అండ్ అలాగే ప్లానింగ్లో మనము ఏంటంటే ప్లానింగ్లో మనం కాస్ట్ గురించి, ప్రాజెక్ట్ సైజ్ గురించి, స్టాప్ డిజైన్ గురించి, సో వీటన్నిటి గురించి కూడా డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటి, ప్రాజెక్ట్ మేనేజర్ ఈజ్ అన్ అడ్మినిస్ట్రేటివ్ లీడర్ ఆఫ్ ది టీమ్. అంటే దట్ మీన్స్ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనకి టీం కావాలి. ఆ టీంని మేనేజ్ చేసే లీడర్ని మనము ప్రాజెక్ట్ మేనేజర్ అని అంటాము. అండ్ ఇక్కడే ఫోర్త్ పాయింట్ ఏం డిస్కస్ చేసాం, ప్రాజెక్ట్ పైన వర్క్ చేసేటప్పుడు వేరియస్ సినారియోస్ వల్ల మనకి అది కాంప్లెక్స్ అవ్వచ్చు. లైక్ ఎగ్జాంపుల్ చేంజబిలిటీ అవ్వచ్చు, కాంప్లెక్సిటీ, యూనిక్నెస్, పాసిబిలిటీ ఆఫ్ మల్టిపుల్ సొల్యూషన్స్ కదా. సో ఇక్కడ చేంజబిలిటీ అంటే ఏం చెప్పాను, ఇఫ్ టెక్నాలజీ ర్యాపిడ్గా చేంజ్ అవుతూ ఉంటే ప్రాజెక్ట్ని ప్రాపర్గా అండ్ కరెక్ట్ టైంకి మనము డెలివర్ చేయలేము కదా. సో ఇది వచ్చేసి చేంజబిలిటీ. నెక్స్ట్ వచ్చేసి కాంప్లెక్సిటీ. అంటే ప్రాజెక్ట్ని డెవలప్ చేసేటప్పుడు వీ నీడ్ టు రైట్ లాట్ ఆఫ్ కోడ్. మనకి చాలా కోడ్ అనేది రాయాల్సి వస్తుంది. సో అది కూడా మనకి కొంచెం కాంప్లెక్స్ అని చెప్పొచ్చు. యూనిక్నెస్ అంటే ప్రాజెక్ట్ అనేది మనకి యూనిక్గా ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ పాసిబిలిటీ ఆఫ్ సొల్యూషన్స్ అంటే ఏంటి అంటే ఏ ఇష్యూస్ వచ్చినా కూడా మల్టిపుల్ సొల్యూషన్స్ అవుతే ఉండాలి. సో ఇవి మనకి వేరియస్ సినారియోస్ అని చెప్పొచ్చు. ప్రాజెక్ట్ని ప్రాపర్గా డెలివరీ అవ్వకపోవడానికి ఇవన్నీ కూడా డిఫరెంట్ సినారియోస్. సో ఐ థింక్ మీకు ఈ పాయింట్స్ అన్నీ కూడా అర్థమైనాయి అనుకున్నా. నెక్స్ట్ వచ్చేసి జాబ్ రెస్పాన్సిబిలిటీస్. సో ఇవి కొన్ని మనకి మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే ప్లానింగ్, ఆర్గనైజింగ్, స్టాఫింగ్, డైరెక్టింగ్, మానిటరింగ్, కంట్రోలింగ్, ఇన్నోవేటింగ్ అండ్ రిప్రజెంటింగ్. సో ప్లానింగ్ అంటే ఏం చెప్పాను, ఫస్ట్ ప్లానింగ్ అనేది అవసరం. లైక్ రిక్వైర్మెంట్స్ ఏంటి, డిజైన్ ఎలా ఉండాలి ఏంటి అని చెప్పి. నెక్స్ట్ ఆర్గనైజింగ్ అంటే ప్లానింగ్ చేశాక వాటిని ఆర్గనైజ్ చేసుకోవడం ఇంపార్టెంట్. లైక్ రిసోర్సెస్ని, స్టాఫ్ని, ఫండ్స్ని ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేసుకుంటాం. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి స్టాఫింగ్. నెక్స్ట్ అంటే లైక్ ప్రాజెక్ట్ని డెలివర్ చేయడానికి ఎలాంటి స్టాఫ్ కావాలి, టెక్నికల్ స్టాఫా ఆర్ నాన్ టెక్నికల్ స్టాఫా అని చెప్పి ఇక్కడ
తీసుకుంటాం. నెక్స్ట్ డైరెక్టింగ్ అంటే ప్రాజెక్ట్ని చేయడానికి ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి అవసరం. సో వాటిని డైరెక్ట్ చేయాలి, అప్పుడు మనం కరెక్ట్ పాత్లో వెళ్తాం. ఓకేనా. మానిటరింగ్ అంటే ఏం చెప్పాను, అంత ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అని చెప్పి మానిటర్ చేస్తాము. నెక్స్ట్ కంట్రోలింగ్ అంటే ఏంటి, ప్రాజెక్ట్ పైన వర్క్ చేసేటప్పుడు కొన్ని డ్రాబ్యాక్స్ రావచ్చు, ఇష్యూస్ రావచ్చు, వాటిని మనం ఏ విధంగా కంట్రోల్ చేస్తామన్నది కూడా ఇంపార్టెంట్. ఇన్నోవేటింగ్ అంటే ఏంటి, ఓల్డ్ థింగ్సే కాకుండా మన ప్రాజెక్ట్లో ఏవైనా న్యూ థింగ్స్ని ఇంప్లిమెంట్ చేయడం, దట్ ఈస్ కాల్డ్ ఇన్నోవేటింగ్. నెక్స్ట్ ఏంటి, రిప్రజెంటింగ్ ఈజ్ నథింగ్ బట్ క్లయింట్కి ఆర్ యూజర్కి మనం ప్రాజెక్ట్ని ప్రాపర్గా రిప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా రెస్పాన్సిబిలిటీస్ అని చెప్పొచ్చు, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీస్. నెక్స్ట్ స్కిల్స్. సో ఈ స్కిల్స్ అయితే మనకి ఉండాలి, మేనేజరియల్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, కాపింగ్ స్కిల్స్, కాన్సెప్చువల్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్. ఓకేనా. సో ఇవన్నీ కూడా రిక్వైర్డ్ స్కిల్స్ అని చెప్పొచ్చు. సో ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా డెలివర్ చేయడానికి కావాల్సిన స్కిల్స్. నెక్స్ట్ టైం డిస్కస్ చేసాం ప్రాజెక్ట్ ప్లానింగ్, ఎస్టిమేషన్ ఉండాలి, స్టాఫింగ్, షెడ్యూలింగ్, మ్యాన్ పవర్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్ ప్లాన్ అండ్ అలాగే కాన్ఫిగరేషన్, ఇన్స్టాల్ ప్లాన్స్. అంటే ఏంటి, ఇక్కడ మనకి ఒక ప్రాజెక్ట్ని చేస్తున్నామంటే దానికి కావాల్సిన సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ ప్లాన్స్ అవన్నీ కూడా ఇక్కడ చూసుకుంటాము. అండ్ ఎంతమంది కావాలి స్టాఫ్, అండ్ ఎస్టిమేషన్ కాస్ట్ని, అండ్ అలాగే ఎంత టైం పడుతుంది, ఎఫర్ట్ ఎంత పెట్టాలి అని చెప్పి చూస్తాం. నెక్స్ట్ ఫైనల్లీ వచ్చేసి ప్రెసిడెన్సీ ఆర్డరింగ్ గురించి చూసాం. సో ఫస్ట్ ప్రాజెక్ట్ చేయాలి అంటే సైజ్ ఎస్టిమేట్ చేయాలి. నెక్స్ట్ ఎఫర్ట్ ఎస్టిమేషన్. ఓకేనా. ఎఫర్ట్ ఎస్టిమేషన్ మీన్స్ ప్రాజెక్ట్ ఫినిష్ చేయడానికి ఎంత స్టాఫ్ కావాలి, ఎంత టైం స్పెండ్ చేయాలి అనేది చెప్తుంది. నెక్స్ట్ డ్యూరేషన్ ఎస్టిమేషన్ అంటే ఏంటి అంటే తెలుసు మనకి, ఎంత టైంలో ఎన్ని డేస్లలో మనం ఆ ప్రాజెక్ట్ని ఫినిష్ చేయొచ్చు అనేది చెప్పొచ్చు. సో ఈ రెండింటిని బేస్ చేసుకొని ఇక్కడ ప్రాజెక్ట్ స్టాఫింగ్ అనేది చేస్తాం. అంటే ఏంటి అంటే ఎంత స్టాఫ్ కావాలి ప్రాజెక్ట్ని ఫినిష్ చేయడానికి అనేది ఇక్కడ డిసైడ్ అయ్యి ఇక్కడ మనం ఆ స్టాఫ్ని తీసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ ఫైనల్ వచ్చేసి కాస్ట్ ఎస్టిమేషన్. సో ప్రాజెక్ట్ ఫినిష్ చేయడానికి టోటల్గా మనకి ఎంత కాస్ట్ పడుతుంది అనేది ఎస్టిమేట్ చేస్తాము. అండ్ ఫైనల్లీ షెడ్యూలింగ్ అంటే వర్క్ ఎలా స్టార్ట్ చేయాలి అని చెప్పి వర్క్ షెడ్యూల్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్కి ప్రెసిడెన్స్ ఆర్డరింగ్ అని చెప్పొచ్చు. సో ఇది ఎస్పిఎం టాపిక్ గురించి, సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టాపిక్ గురించి. సో ఈ క్లాస్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో ఇంకో కొత్త టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా. థ్యాంక్ యూ.